ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు? ట్యూన్ కుదరలేదా? అవునన్నయ్య. లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా పిన్ని. టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, నాకు అన్నయ్య వదిన లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ ష్యూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. తీసుకోండి. ఇదిగమ్మా. నమస్కారం బాబు, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఈరోజు జనవరి 16. గుర్తుంది బాబు, మీ అన్నతమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలిద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకెందుకమ్మా బాధ? అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి, మూల విరాట్టును కాదని ఉత్సవ విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి. ఆవేశంలో మాట పొర్లిందే కాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు. అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముని కాదమ్మా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, ఆటోగ్రాఫ్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. నా బోండాలేవి? పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తే అమ్మాయికి ఇచ్చేసావుగా. పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. అరే, ఇది అప్పుడే 3వ ప్లేట్. 3 9 బాండాలు తిన్నావు నువ్వు. నీ దిష్టి తగిలిట్టుంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, కడుపు మండిపోతుంది. కడుపు మండినా పర్వాలేదు, నీ గొంతు పాడుకోకుండా చూసుకో. ఆహా. ఇదంతా నూనె మయం. వేడి పాలలో మిరియాల పొడి. మిరియాల పొడేసి తెమ్మన్నాను, కావాలంటే చట్నీ కూడా నోచుకోలేదా? ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు ఈ చిల్లర కక్కుర్తి ఎందుకో. దొంగ బెడదలాయ్. నువ్వే మరవాయి. సార్ నమస్కారం సార్. హలో, నమస్తే. మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండటం లేదు? చాలా పేలవంగా, మరీ నీరసంగా, కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి. వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అవును చందు, అందరూ చెప్పుకుంటున్న మాట ఇదే. ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల గాని, లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని, ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. వాణి, వాణి, ఏ వాణి. వస్తున్నా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కారు పంపిస్తాను. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడి వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. ప్లీజ్ కూడా రండి. రండి సార్, రండి. డ్రైవర్, అయ్యా. పిల్లలు దింపేసి ఇటు వచ్చి. అలాగే. తీసుకోండి. రండి రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసుని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి, ఏమండి, ఏమిటి? ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా.
సోఫాలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు. అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా, వాళ్ళు ముందుకు వస్తారు. పర్వాలేదు, కాసేపే కదా. పిల్లని చూపించావా? లేదండి, వాళ్ళు ఇప్పుడే ఇప్పుడేమిటి అప్పుడేమిటి, ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మర్చిపోరు మనిషి. అవతల వాడు 1కి వెళ్ళాడు 2కి వెళ్ళాడు, చూడు సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేఖ్ గారు రండి. బయటంతా పిచ్చ పిచ్చగా చెప్పుకుంటున్నారేమిటి? మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన్ని మీరు బయటికి పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి? ఉంటోంది కాదమ్మా. ఇదేమిటిది? గుడికని చెప్పి వెళ్తున్నావు. గుడికి కదనే, డాక్టర్ రాఘవేంద్రరావు అని ఏంటి స్పెషలిస్ట్. ఖరాబు గొంతు నొప్పి కదా అని. ఖరాబు. నా మాట విననే. ఇంటికి పని. మాట కూడా పెగలడం లేదంటే ఇదేదో థ్రోట్ ప్రాబ్లం ఏంటుంది. అది ముదరక ముందే. అది నా ప్రాబ్లం, నేను చూసుకోగలను. ఇంటికి పని. దయచేసి నా మాట విననే. నీ పాట కోసం తహతహలాడే మాబోటి అభిమానుల కోసం నాకు ఏ అభిమానులు లేరు. ఆటపడే యోగం లేదు. పని. తాతయ్య, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అడుగు అడుగున అవమానాలు, అపజయాలు. వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది తాతయ్య. చూడమ్మా, నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి, అందుకే ఈ అరిష్టాలని. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలు చేయటం మంచిది. లేదు తాతయ్య, నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు, అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకి కాదు, దేవుళ్ళంటే ఆ పెద్ద ఆయనకి. రేయ్, స్నానం చేయరా, వెళ్ళరా వెళ్ళు. ముందు నాకు నీళ్లు పోసే పెద్దమ్మా. వస్తున్నా. అమ్మాయి, నీ స్నానం చేయడానికి ఏం బాబాయ్? ఎందుకురా? గంగలో స్నానం చేస్తే కలతో గట్టిగా పోతాను. లేలే, వెళ్ళి తుడుచుకో. ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపం రా. దిగరా, దిగు. అయితే ఉండు. ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? వినాయకుడు అన్ని నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్దనాన్న చెప్పాడు. అందుకనే నువ్వే పార్వతీదేవి అనుకుని నీ చుట్టూ తిరిగాను. ఇక నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే. అయితే అన్నం పిల్లని చుట్టూ 3 సార్లు తిరుగు, కడుపు నిండిపోతుంది. నువ్వేంటి మధ్యలో? నేను ఇటుకెళ్ళి వెండి మొక్కుంటా అంతే. ఏమిట్రా ఈ గొడవ? ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? నేను పెద్దవాడిని ఏమిటి? మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా? నేను పెద్దనాన్న కన్నా పెద్దవాడినా? చాలా పెద్దవాడివి. మరి పెద్దనాన్న అంత పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా. ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటి రుక్కు? ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచాను. పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో బెదులుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి, దీర్ఘాయుష్మాన్. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తలంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో. నేను నీ చేతి కరెంట్ నా మాట విని నాన్న. నాన్న, సాయి పిన్ని, నాన్న ఎందుకో ఉన్నట్టు పడిపోయారు పిన్ని. ఏమండి? స్వాతి తాతగారు ఫోన్ చేయమ్మా. రంగయ్య, లక్ష్మి, హలో తాతగారు, నాన్న ఎందుకో పడిపోయారు. తొందరగా డాక్టర్ తీసుకున్నారా? తొందరగా రండి తాతగారు. కొంచెం పట్టుకోవా లక్ష్మి. బుజ్జి, నీకు హరిద్వార్ నుంచి ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేనమ్మా శ్రీనివాసాచారిని, హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు హరిద్వార్ లో ఉన్నారా సార్? అవునమ్మా, ఇవాళ మా సాయి పుట్టినరోజు. వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళి ఇవ్వగలవా? అలాగే సార్, తప్పకుండా. ఉంటాను సార్. డాక్టర్ తీసుకొచ్చాక ఏమైందమ్మా? అమ్మా ఎలా ఉంది డాక్టర్? ఆయన ఒళ్ళు కాలిపోతుంది, మాట కూడా మాట్లాడడం లేదు. డాక్టర్ చూడండి డాక్టర్. రంగా మరేం పర్వాలేదయ్యా, డాక్టర్ తీసుకొచ్చాను. ఇదిగో. ఎవరు తీసుకురమ్మన్నారు? నీ మూడు చచ్చిపోతాడని భయం వేసిందా? అంత మాట అనకయ్యా, డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైంకి తగిన మంది ఇస్తే పని చేస్తాడు. తగిన మూడు ఎవరు దగ్గర లేదు. ఏమండి, ఏమండి, ఎవరి మీదండి పంతం? ఎవరి మీద కాదు, నా మీద. అది కాదు రంగా, రంగా డాక్టర్ తీసుకొచ్చింది. రంగా, ప్లీజ్. మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి. వీ షల్ అడ్మిట్ హిమ్ ఇన్ ది హాస్పిటల్. ఏమండి, ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి, నా మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికి కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి.
పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్తే అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు, ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ములు వచ్చి చిచ్చు పెట్టాను. దేవుడు లాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? దగ్గర ముందు తీసుకున్నాను. అయితే నే మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని?